నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మి. మీ వయసు? 86. 86. మీరు చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు? మరి పల్లెటూరు గోదావరి సైడ్. గోదావరి side. మీరు చిన్నప్పుడు ఎలా ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? చిన్నప్పుడు అంటే 8th క్లాస్ వరకు చదువుకున్నాను అందులోను. ఓకే. నేను 8th క్లాస్ వరకు చదువుకున్నాను. 8 అయిపోయాక ఇంకా పెద్ద పెద్ద మనిషి అయ్యాక ఇంకా స్కూల్ మానిపించేశారు అప్పుడు రోజుల్లో. అయితే ఇంక పెద్ద మనిషి అయ్యాక బయటికి రాకూడదు, పల్లెటూరు బయటికి రాకూడదు, తలుపులు వేస్తే ఎవరైనా వస్తే మాట్లాడకూడదు, అంతలా ఉంది. తర్వాత ఇంకా 56లో పెళ్ళి కుదిరింది. ఇంకా అప్పుడు ఒకేసారి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ. తాతయ్య ఏం చేసేవాళ్ళు? తాతగారు ఆర్మీలో చేసేవారు. నాకు 18వ ఏట పెళ్ళయింది. ఓకే. 56లో. అప్పుడు ఇంకా తనతో ఒకేసారి ఢిల్లీ ఉంటే అప్పటి వరకు బయటికి వెళ్ళకుండా అంటే ఒకేసారి 3 రోజులు ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్తుంటే అప్పుడు బాధ అనిపించింది. అందరూ నాకు చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు, 2 అన్నలు, తమ్ముళ్ళు, వదినలు, అందరం పెద్ద ఫ్యామిలీ, అమ్మ నాన్న. వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నానా అని బాధ వచ్చింది. ఓకే. అప్పటికి వచ్చాక కూడా అప్పుడు కూడా కొంచెం భయం వేసేది ఒక ఉండడానికి అంతా. ఓకే. ఎందుకంటే మిలిటరీలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి అంబులెన్స్ ట్రైన్, అంబులెన్స్ ఇప్పుడు అంబులెన్స్ ఉంది కదా, అది ట్రైన్ దాంట్లో చేసేవారు తాతగారు ఆర్మీలో. తను ఇంకా అంబాలా, పఠాన్కోట్, జమ్మూ అక్కడ దాకా వెళ్ళి పేషెంట్లను తీసుకొచ్చేవారు. సోల్జర్ అంటారు అన్నమాట, సైనికుడు. మీరు ఇంట్లో నుంచి బయటికే రాలేదని చెప్తున్నారు. అప్పుడు సడన్ గా ఢిల్లీ వరకు వెళ్ళినారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఢిల్లీలో అంటే మరి ఒకతనే ఉంటాడు క్వార్టర్స్. ఈ గ్లాస్ డోర్ కూడా అన్ని గ్లాస్ కట్టెన్ వేసుకోవాలి. ఇంకా తను 1 వీక్ తర్వాత వచ్చేటప్పటికి ఇంకా తెలుగు రాదు. అదే అక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఉండరు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. వెళ్ళిన కొత్తలు అంటే వాడితో మాట్లాడాలంటే మన తెలుగు పుస్తకాలు లేవు, ఏమీ లేవు అంటాను. నాకు హిందీ వచ్చింది కానీ మాట్లాడడం అది అప్పుడు రాదు అంటాను మామూలుగా. అంటే అప్పుడు ఇబ్బంది పడినారా? ఇబ్బంది పడ్డాం అంటే మరి అంతే, తప్పదు. పక్క క్వార్టర్స్ కదా, మిలిటరీ క్వార్టర్స్ అందరూ. వాళ్ళు పగలొచ్చి బయటికి రమ్మని వెండి అదో పిలిచేవారు. వాళ్ళు ఒక్కొక్కటే కూరగాయలు అవి అంతా చెప్పేవారు. భిండి, బైగన్, క్యా సబ్జీ బనాయా అవన్నీ నేర్పేవారు అంతా. తను వచ్చేటప్పటికి ఇంకా ఒకసారి గ్లాసులోంచి చూసాను. నైట్ అయిపోయింది, నైట్ 10 దాటిపోయింది. కత్తిని తీసి చూస్తే తాతగారు వస్తుంటే కోపం వచ్చింది. లోపలికి ఎందుకు చూస్తున్నావు బయటికి, భయం కదా, ఏం మాట్లాడలేదు. కానీ సరదాగా బయటికి తీసుకెళ్ళేవారు, అందులో నేర్చుకునేవారు అందరం. అప్పుడు ఇలా అందరూ వచ్చి రోజు మాట్లాడుకునేవారు అంతా. అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ అయినారా మీకు? 3 సంవత్సరాలు ఉన్నాం ఢిల్లీలో. ఫ్రెండ్స్ అంటే అందరూ తనకు భాష, మలయాళీ, తమిళ్, మరాఠీ, పంజాబీ, బెంగాలీ అన్నీ కొంచెం కొంచెం వచ్చు, మాట్లాడతారు. ఫంక్షన్లు అవి అందరూ కొత్త వాళ్ళే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళే అందరూ మాట్లాడుకుంటుంటారు. బయట ఎక్కడికైనా అందరూ కలిపి చూడడానికి తీసుకెళ్తుంటారు, పిక్నిక్ లాగా. మీకు అప్పుడు ఆర్మీలో ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అయినారు? ఆర్మీ అంటే ఇలా ఉంటుందని తెలియదు కదా. అక్కడికి వెళ్ళిపోతారు, ఒక్కళ్ళు ఇంట్లో ఉండాలి. అప్పుడు
అంటే భయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఈ క్వార్టర్స్ లో అందరూ ఆడవాళ్ళే ఉంటారు. ఈ మగాళ్ళందరూ కొంతమంది వెళ్తారు డ్యూటీలకి, పై ఊళ్ళు వెళ్తారు. వెళ్తే సెక్యూరిటీ తిరుగుతూ ఉంటాడు అనమాట రాత్రి. కానీ తలుపులు తీయకూడదు కదా పగలంతా. మన తలుపు తీయకూడదు రాత్రి, వాళ్ళే రాత్రి కాకుండా. పగలు కూడా తలుపులు వేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ పక్క అందరూ నా ఏజ్ వాళ్ళే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళందరూ. వాడు బయటకు వచ్చి అంతా తాతగారిని కూడా బాయ్ సాబ్ अरे बहन को बैठ को बुलाओ, बाहर बुलाओ, साथ साथ रहने से ज्यादा नहीं होता, ऐसे आदत हो जाएगा. ఓకే చెప్పేవాళ్ళు. వాళ్ళు మాట్లాడేవాళ్ళు అందరూ. తాతయ్య మీరు కలిసి ఎన్ని సంవత్సరాలు నిన్నారు? కలిసి ఉండడమా? ఫస్ట్ ఆర్మీ 15 సంవత్సరాలు చేశారు. ఓకే. అయిపోయాక ఈ బాబులు. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురు. పెద్ద ఆమె, ఒక ఆమె పాప, ఆమె ఇక్కడే ఉంటుంది, నాదుర్గు అక్కడ ఉంటుంది. ఓకే. ఆమె మీరట్లో పుట్టింది. ఓకే. మీరట్ ఎంహెచ్ అంటే తెలుసా, మిలిటరీ హాస్పిటల్. ఓకే. ఆమె మీరట్లో పుట్టింది. అంటే మేము ఢిల్లీలో ఉన్నప్పుడు తాతగారి చెల్లెళ్ళు వాళ్ళు అక్కడ ఉండేవారు. వాళ్ళు కూడా ఆర్మీలోనే మీ చేసేది. ఆయన నర్సింగ్, నర్సింగ్ సిపాయి అంత. అక్కడ మీరట్లో ఆమె పుట్టింది. ఆ తర్వాత ఈ బాబులు మళ్ళీ అక్కడ 3 సంవత్సరాలు అయిపోయాక మద్రాసు. ఓకే. మద్రాసుని ఆవడి తాంబరం అది అక్కడ మిలిటరీ హాస్పిటల్ ఉంది. అక్కడ 1 ఇయర్ చేశారు. 1 ఇయర్ చేశాక తర్వాత పూనా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అప్పుడు మీరు ఒక్కరే ఉండేవాళ్ళు కదా, అప్పుడు పాపకి ఏమన్నా అయితే ఇప్పుడు ఎలా తీసుకెళ్లేవాళ్ళు, ఎలా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు? ఆర్మీలో 15 సంవత్సరాలే అంతే. ఓకే. తర్వాత పూనాలో ఈ బాబులు ఇద్దరు పూనాలో పుట్టారు. పూనాలో 4 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ ఊరికి వచ్చేసాం. ఊరు నుంచి మళ్ళా తర్వాత తాతగారికి వారణాసి, కాశీ దగ్గర అక్కడ అయింది. ఓకే. నాకు ఒళ్ళు కాడిపోయింది. ఎందుకు? అది ఢిల్లీలో ఉండగానే మేలు ఆంది వస్తుంది కదా, సుడిగాల్లాగా ఆంది అంటారు దాన్ని. అది వచ్చినప్పుడు ఆ రాత్రి కళ వచ్చింది. తాతగారేమో ఇలా డ్యూటీకి వెళ్ళిపోతారు, నైట్ డ్యూటీలు చేసేవారు. సాయంత్రం చేస్తుంటే తను వెళ్ళాక నేను తలుపేసుకుని లోపలికి వచ్చాక నడ్డి మీద ఎవరు కొట్టినట్టు అయింది. ఓకే. అంతకుముందు పాపకి జ్వరం వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. అది చిన్న అమ్మవారు అంటారు కదా, అది వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రాత్రి తెల్లారుజాము 4 అయితే ఇంకా నిజం అవుతాయండి కథలు అంతా. 4 తర్వాత వచ్చింది జరిగింది. అప్పుడు పడుకున్నప్పుడు కళ వచ్చిందండి. ఇలాగా స్టవ్ ఉంది కదా, స్టవ్ మీద చాయ్ పెడుతున్నాను. స్టవ్ కదా మన లకడీ అక్కడ కూడా మాకు ఢిల్లీలో కూడా కట్టెలు ఇచ్చేవారు. గ్యాస్ నూనె కట్టెలు ఇచ్చేవారు. ఆ కట్టెలు పొయ్యి మంట పెడుతుంటే చీర కాలిపోయింది అని కళ వచ్చింది. కళ వచ్చి అనుకుని ఇంకా తాతగారు ఉదయాన్ని లేచాక తను పట్టుకి పీటీ ఇది అంటారు, పీటీ కాదు, దీన్ని చేయడానికి వెళ్ళాలి, ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. పొద్దుటే 5 గంటలకు, 5:30కి వెళ్ళిపోతారు. 4 గంటలకు స్నానం చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట. అది వెళ్ళేటప్పుడు అప్పుడు నాకు ఇలా కళ వచ్చింది, భయం ఇస్తుంది. ఇలాగా అంటే ఇలా కాలిపోయినట్టుగా కళ వచ్చింది, భయం ఇస్తుంది. అంటే ఏం కాదు, ధైర్యం తెచ్చుకో, ఏం కాదు అంటే తను వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో గంట పోయాక మళ్ళీ టిఫిన్ తినడానికి వస్తారు అన్నమాట. అయితే ఇలా కళ వచ్చింది, భయం వేస్తుంది అంటే ఏం కాదు అన్నారు. అదే నేను మనసులో పెట్టుకుని అంగుటి రైలు బొగ్గు ఉంటుంది కదా, అది కట్టెలు అంటించి అంత బయట పెట్టాలి. అది పొగ పోవాలి,
బొగ్గులు ఎర్రగా ఉండాలి. అవును. దాని మీద వంట చేయడానికి టిఫిన్ చేయాలి. ఉమ్, చపాతీలు అది చేయడానికి ఉమ్, 8 ఆ టైంకి టిఫిన్ తినడానికి వస్తారు పొద్దున్న వెళ్ళిపోయి. ఉమ్, అప్పుడు ఈ చపాతీలు అది చేసి కూర అది చేయడానికి ఇది ఇలా పట్టు దానికి రింగ్ ఉంటుంది కదా, ఉమ్. అంగుటిని ఏమన్నా తెలుసా? తెలియదు మీకు నిజమే కదా. అప్పుడు అంగుటి అని వాళ్ళం దాన్ని. ఆహా, అంగుటి అంటే రైలు బొగ్గులు కుంపటి. ఆహా, ఇప్పుడు ఈ ఈ బొగ్గులు కాదు, ఇక్కడ ఈ బొగ్గులు కాదు, ఆహా, అది అంగటి ట్రైన్ రైలు బొగ్గులు. ఆహా. అది అంటించి బొగ్గులు ఎర్రగా కాలడానికి పొగ పోవడానికి మన బయట ప్రహారీకి బయట పెట్టాలి. అది పెట్టేసి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఈ కొంగు అంటుకుంది. కొంగు అంటుకుంది. కొంగు అంటుకునేటప్పటికి వెనకాల తిరిగి వేడిగా అవుతుందని ఇలా చూసి పక్కనే బాత్రూమ్లు ఉంటాయి. తాతగారు స్నానం చేసి 2 బకెట్లు నీళ్ళు పట్టుంచుతారు ఎప్పుడు కూడా. మరి బాత్రూంలోకి వెళ్ళి చీర అందులో ముంచుదాం అనుకుని వెనక్కి తిరిగి వచ్చేసాం, తడుపుకోలేదు. అది అప్పుడు ఇంకా మొత్తం అంతా కలిపోయి తోసేసినట్టుగా పడిపోయాను. ఇక పక్కని మా వరండాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైఫ్ ఏమో హాస్పిటల్ ఉంది, ఆమెకు బాగలేదు. ఆయన చూసి బకెట్ నీళ్ళు మీద పోసారు. ఓకే. మీరు ఇప్పుడు ఏమైనా మొబైల్స్ యూస్ చేస్తున్నారా? మొబైల్ ఉందా మీకు? మాకు లేదు. ఇప్పుడు అవసరం లేదు, ఇవాళ చెప్తారు ఎవరైనా. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎలా మీ పిల్లల్ని ఎలా చూసుకునే వాళ్ళ? ఫీవర్ ఎలా ఏమైనా వస్తే పిల్లల్ని ఎలా? అప్పుడు ఇంకా మిలిటరీ అయిపోయాక తాతగారి ఆ జాబ్ అయిపోయాక 15 సంవత్సరాలు ఊరికి వచ్చేసాం. అత్తగారి ఊరు అదే మా అమ్మగారి ఊరు. అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళందరికీ 3 పిల్లలు. వాళ్ళతోటి ఆడుకునేవారు, చదువుకునేవారు. ఓకే. మీరు పిల్లల్ని బాగా చదివించారు కదా, కూర్చోబెట్టి బాగా చదివించారు. మీరు అప్పుడు ఏమన్నా మీరు సేవింగ్ చేసుకున్నారా అప్పట్లో? ఓకే. మిలిటరీ తర్వాత 15 సంవత్సరాలు అయిపోయాక 25 సంవత్సరాలు బ్యాంకులో చేశారు, సెంట్రల్ బ్యాంకులో. ఓకే. కానీ పిల్లల్ని ఇది చదివించుకొని చేశారు. పిల్లలకి మెయిన్గా చదువు ఇచ్చారు. ఫ్రీ టైంలో ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఇప్పుడేమో అంటాను అర్థం ఏదో మనకి తోచిన పని చేసుకోవడం అంటాను. రేడియో వింటాను, రేడియోలో వచ్చిన కార్యక్రమాలన్నీ మనకి నచ్చింది. ఇప్పుడు రేడియో ఉందా? ఓకే. యూత్కి ఏమన్నా సలహా ఇస్తారా? వాళ్ళు వింటారు. ఒకసారి చెప్పింది నానమ్మ అవును కదా, చెప్పావు కదా నువ్వు అంటారు. అందరికి మీరు అప్పుడు ఇప్పుడు అందరికి పిల్లలకి మనవలకి మనవరాలకి అందరికి స్టోరీలు చెప్తారు, కథలు చెప్తా ఉంటారు. వాళ్ళకి టైం ఎక్కడ ఉందమ్మా? టైం తినడానికి కూడా టైం ఉండదు. వాళ్ళ నాన్నలు అమ్మలు కలిపి నోట్లో పెడతారు, అది కూడా టైం ఉండదు. ఎప్పుడైనా శని ఆదివారాలు ఇది సెలవులు వస్తే మాకు ఏదైనా బజార్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బట్టలు అవి తీసుకోవాలంటే నాన్నమ్మ నీకు ఈ చీర బాగుంటుంది అన్ని సలహాలు చెప్తారు, చూస్తారు. అందరూ బాగా చూస్తారు, అబ్బాయిలు అమ్మాయి కోడలు మనోళ్ళు అందరూ కూడా బాగా చూస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.